బాలకృష్ణ అసెంబ్లీలో ప్రవర్తన సరిగ్గా లేకపోయినా, తన ప్రవర్తన సరిగ్గా లేకపోయినా, ఒక మాజీ సీఎంని అనరాని మాట అన్నా సరే ఒక నిజమైతే బయట పెట్టిండు. అది ఏందనంటే, చిరంజీవి ఒక సీఎం వ్యక్తిగా ఉన్న వ్యక్తిని ఒక ఏదో మందలిస్తే, గట్టిగా మాట్లాడితే, వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇండైరెక్ట్గా బెదిరిస్తే సీఎం దిగొచ్చిండు అని చెప్పి వీళ్ళ మాటల్లో వీళ్ళు చెప్పారు. కానీ అది నిజం కాదు. ఎవరో బెదిరించడం వల్ల సీఎం దిగిరాలేదు, అతనే వచ్చిండు అన్న ఒక నిజాన్ని అయితే మాత్రం బయట పెట్టిండు. ఎందుకంటే మీరు ఆలోచించి చూడండి, ఆ సైకో అన్న పదం కంటే ఈయన చిరంజీవి ఏకంగా సీఎంని బెదిరించిండు అనటం ఎలాగుందో ఒకసారి ఆలోచించండి. నిజమనేది అది కరెక్టేనా కాదనేది. ఇతను సైకో అన్నది ఎందుకు, వాళ్ళ బావని ఏడిపించారు కాబట్టి అది మనసులో పెట్టుకొని అనాలి, కాబట్టి అసెంబ్లీలో అవమానించాలి, కాబట్టి మనిషి ఎదురుగా లేకపోయినా ఆ పదం అని అవమానించండు. కానీ నిజం బయటకు వచ్చింది.